సో కంటెంట్ అంతా అందరూ చూశారు, అప్రిషియేట్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అండ్ ఇందాక చెప్తూ కొత్త వంటకం వండుతున్నాం, కొత్త డిష్ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు, మీ అందరికీ నచ్చుద్ది అంటున్నారు. బట్ ఫ్యూ థింగ్స్ ఏమవుతాయంటే కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొంతమందికి నచ్చదు, అందరికీ కూడా ఒక్కొక్కసారి అది నచ్చదు. మేబీ కొన్నిసార్లు చూసే విధానం ఏదైనా డిఫరెంట్గా ఉండొచ్చు, అప్రోచెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కొత్త డిష్ అందరికీ నచ్చాలని రూలు లేదు, అందరికీ నచ్చకూడదని రూల్ కూడా లేదు. వాట్ ఆడియన్స్ షుడ్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే ఎంటీ కప్తో రండి, అన్లోన్ చేసుకొని రండి, ఏమీ ఆలోచించి రాకండి అన్నట్టు. అంటే ఆల్రెడీ ఒక కంటెంట్ చూపించినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అరే డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి, డిఫరెంట్ అటైర్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది ఎవ్రీథింగ్. అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్కువ ఆలోచించొద్దు అని అంటే that will be like again a confusion. I got it. I totally get it అండి. I'll just put it, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి అయితే కనుక ఇందాక ఆయన కూడా అడిగారు సార్. సో నేను వ్యక్తిగతంగా ఆడియన్స్ అందరినీ ఒక బాక్స్లో వేసి ఆడియన్స్ అని అన్నండి. ఎందుకంటే ఇప్పుడు 1,000,000 మంది సినిమా చూస్తే కోటి మైండ్స్ సినిమా చూస్తున్నట్టు కదా. నో పర్సన్ థింక్స్ ద సేమ్ వే అంటే అనేది నిజమైతే ప్రతి వ్యక్తి కూడా ప్రతి సినిమాని వేరువేరుగా చూస్తాడు. సో ఇప్పుడు వచ్చి ఆడియన్స్కి అలైన్ అవుతూ ఒక సినిమా తీయాలంటే 1,000,000 మందికి అలైన్ అవుతాం. సో వెన్ ఐ స్టార్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్, వెన్ ఐ స్టార్ట్ రైటింగ్ సంథింగ్, ఐ అలైన్ విత్ మై సెల్ఫ్ అండ్ ఈ సినిమా ద్వారా, ఈ ప్రతి సన్నివేశం ద్వారా, ఈ కథ ద్వారా ఆడియన్స్కి ఎటువంటి అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నానని నాకు ఒకటి ఉంటుంది కదా. సో అండ్ ఏం చెప్పాలనుకుంటున్నాను ఉంటుంది కదా. సో దాంతో అలైన్ అయ్యే కథ రాస్తాను. ఏదైనా ఇది ఆల్మోస్ట్ ఎలా అంటే నాకు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ జస్ట్ థ్రోయింగ్ ఎ స్టోరీ అట్ సమ్ టు ఎవ్రీ వన్, ఆల్ ద ఆడియన్స్. ఐఎమ్ డిస్కసింగ్ దట్ స్టోరీ విత్ దెమ్. ఆల్మోస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత నేను నరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు. సో ఆర్ లైక్ డిస్కస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు రావు బహదూర్ అనేవాడు ఇంకొకరు అసలు ఇది కథ ఏంటని మీతో ఒక దర్శకుడు డిస్కస్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆడియన్సెస్ థింగ్. ఎక్స్పెక్టేషన్ వైజ్ ఏం పెట్టుకోవాలంటే కనుక ఎస్, ఈ సినిమా నవ్విస్తుంది, చాలా గట్టిగా నవ్విస్తుంది, చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్, దాంట్లోకి వెళ్ళిన క్రాఫ్ట్, యాక్టర్స్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి. అంటే చాలా వరకు సినిమాల్లో ఒక పాత్ర ఏదో స్టాండ్అవుట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రావు బహదూర్ అనేవాడు అసలు మనల్ని యాక్చువల్లీ మనం థియేటర్లో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు. రావు బహదూర్ అనేవాడు అంతా పర్ఫామ్ చేసేసారు సత్యదాని ఆ పాత్రలో. మిగతా యాక్టర్స్ అందరూ కూడా అసలు అంటే ఒక పాయింట్లో సత్య వీళ్ళేంటి పోటీ పడి చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. సో ఆ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు, అంత ఆర్ట్ చూడొచ్చు. ఆర్ట్ ఇన్ ది సెన్స్ ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైన్ కావచ్చు, మేకప్ కావచ్చు. అంటే ఈ సినిమాలోకి ఒక మంచి అనుభూతిని ఇవ్వడానికి కావాల్సిన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కొత్తదనము, ఒక మంచి అనుభూతి దాన్ని చూడొచ్చు. అలాగే ఎవరో యాక్షన్ సీన్స్ లేవా దీంట్లో అని చెప్పేసి అడిగినట్టున్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమాలో ఒకళ్ళు కొట్టుకోరు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీకు రావు బహదూర్ గారిని పట్టుకుని కొట్టాలనిపిస్తుంది అన్నమాట. సో సార్ ఇందులో మీరు కూడా యాక్ట్ చేసినట్టున్నారు. అవును, మీ పాత్ర ఎంతగానో అలరిస్తుందంటే వాట్ యు విల్ సే? అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను నా కెరీర్లో, యాక్టింగ్ కెరీర్లో పెద్ద క్యారెక్టర్ ఇది, లెంత్ క్యారెక్టర్. అంటే ఇంతకుముందు అంటే సుందరానికి చేసిన, యాంగర్ టైల్స్ చేసిన, ఇంటెన్సిటీ వైజ్ కొంచెం పెద్ద క్యారెక్టర్, డ్యూరేషన్ వైజ్ తక్కువ ఉన్నా కూడా. సో నాకు యాక్చువల్లీ దాని గురించి నేను చెప్పడం కన్నా చూసిన తర్వాత నాకు వినాలని ఉంది. మహేష్ గారు ఏం చెప్పారు చెప్పు అన్నారు. మహేష్ సార్ అన్నారు కదా. మహేష్ సార్ అయితే సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి ఈయన ఇట్లా చేసేస్తుండేంది అది అని చెప్పేసి. లైక్ అంటే స్పెసిఫిక్గా సార్ ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడారు అండ్ యువర్ సర్ప్రైజ్డ్. అంటే ఇంత బాగా చేస్తుండే ఏంటి అని చెప్పేసి అన్నారు అన్నమాట. సో పాడారు, యాక్టింగ్ చేశారు, డాన్స్ చేశారు ఒక పాటలో. అది థియేటర్లో చూడాలి మీరు. సత్యదేవ్ గారు, చెప్పండి. వి ఆల్ నో దట్ యు ఆర్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, వర్స్టైల్ యాక్టర్, మా అందరికీ తెలుసు. అయితే మీరు కరెంట్లీ వాట్ యు ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ రావు బహదూర్ అంటే ఏం చెప్తారు? వాట్ యు ఆర్ మిస్సింగ్ అండి? ఎస్.